మనం ఒక్కోసారి ఒకరి బలాన్ని చూసి తప్పుగా అంచనా వేస్తాం కదూ, కాని ఆ బలం వెనుక ఉన్న అసలు కథేంటి? అక్బర్ బీర్బల్ కథల్లోని ఓ అద్భుతమైన ఘట్టం ద్వారా దృక్పథం, సానుభూతి గురించి ఓ ముఖ్యమైన పాఠం నేర్చుకుందాం. నమ్మండి, ఈ కథ మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. అసలు ఒక శక్తివంతమైన చక్రవర్తికే పాఠం చెప్పాలంటే అది ప్రాణం పోగొట్టుకోకుండా ఎంత తెలివుండాలి. బీర్బల్ సరిగ్గా ఇలాంటి సవాలునే ఎదుర్కొన్నాడు. మరి ఈ చిక్కుముడిని ఆయన ఎలా విప్పాడో చూద్దాం రండి. కథలోకి వెళ్తే చక్రవర్తి అక్బర్ తన నమ్మకస్తుడైన మంత్రి బీర్బల్తో కలిసి ఓ రోజు సరదాగా అలా షికారుకెళ్లారు. కాని వాళ్లు అక్కడ చూసిన ఒక చిన్న దృశ్యం రాజభవనంలో ఒక పెద్ద తుఫానుకు కారణమవుతుందని అప్పుడు వాళ్లకి తెలీదు. వాళ్లు అలా వెళ్తుండగా వాళ్ల కళ్లముందు ఒక ఊహించని దృశ్యం. ఒక గిరిజన మహిళ చెట్టుకింద ఒంటరిగా ప్రసవించింది. అంతేకాదు, ఎవరి సాయం లేకుండానే తన పని తాను చేసుకుని పసిబిడ్డను చంకనెత్తుకుని ఏమీ జరగనట్టు అలా నడిచివెళ్ళిపోయింది. అది చూసిన అక్బర్కి నోట మాట రాలేదు. ఇక అక్బర్ బుర్రలో ఒకటే ఆలోచన. ఒక పక్క అడవిలో ఆ స్త్రీ ఎలాంటి సాయం లేకుండా అంత పెద్ద పనిచేసింది. మరోపక్క రాజభవనంలో తన రాణి గర్భవతిగా ఉంటే ఆమె చుట్టూ పదుల కొద్ది సేవకులు. ఈ రెండింటిని చూశాక అక్బర్ మనసులో ఒక ప్రమాదకరమైన ఆలోచన మెదిలింది. అంటే ప్రసవించడం అంత పెద్ద కష్టమేమీ కాదనమాట. అంతే. అక్బర్ ఈ నిర్ణయానికి వచ్చేశాడు. కళ్లతో చూసింది గదా, ఇంక దాంట్లో తప్పేముంటుంది అనుకున్నాడు. కాని ఈ చిన్న పొరపాటే ఎంత పెద్ద గొడవకు దారితీయబోతోందో ఆయనకి తెలీదు. సరే, అక్బర్ అలా అనుకున్నాడు కదా, దాని ప్రభావం ఎవరిమీద పడింది? ఇంకెవరిమీద? పాపం రాణిగారిమీదే పడింది. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఆమె పాలిట శాపంగా మారింది. అనుకున్నదే తడువుగా అక్బర్ రాజభవనానికి తిరిగొచ్చాడు. వచ్చిన వెంటనే మొదటి పని రాణి దగ్గరున్న సేవకులందరినీ తీసేయమని ఆర్డర్ వేశాడు. అడవిలో వాళ్లే ఒంటరిగా కంటుంటే నీకెందుకు ఇంతమంది అని రాణిని సూటిగా అడిగేశాడు. ఇక చూడండి, రాణిగారి కష్టాలు మొదలయ్యాయి. నిండు గర్భిణి, తాగడానికి నీళ్లు కూడా తనే తెచ్చుకోవాలి. చిన్న చిన్న పనులే ఆమెకు కొండంత భారంగా మారాయి. రోజులు గడిచేకొద్దీ ఆమెలో ఓపిక పూర్తిగా తగ్గిపోయింది. ఆమె పడే బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఇక లాభం లేదనుకుని రాణి చివరి అస్త్రంగా బీర్బల్ను పిలిపించింది. అది కూడా రహస్యంగా. తన గోడంతా ఆయనతో చెప్పుకుంది. చక్రవర్తిని ఎదురించి మాట్లాడే దమ్ము ఎవ్వరికీ లేదు. కాని ఈ సమస్యను పరిష్కరగల తెలివితేటలు ఒక్క బీర్బల్కే ఉన్నాయని ఆమె నమ్మకం. ఇప్పుడు బీర్బల్ పరిస్థితి చూడండి. కత్తిమీద సాములాంటిది. చక్రవర్తికి కోపం తెప్పించకూడదు, అదే సమయంలో ఆయన తప్పును ఆయనకే అర్థమయ్యేలా చెయ్యాలి. అసలు బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? బీర్బల్కి తెలుసు. నేరుగా వెళ్ళి, మహారాజా, మీరు చేసింది తప్పు అని చెప్తే తలపోవడం ఖాయం. అలా కాదు, చక్రవర్తే స్వయంగా అవును, నేను తప్పు చేశాను అని ఒప్పుకునేలా చెయ్యాలి. దానికోసం ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో మొదటి అడుగు తోటమాలి. బీర్బల్ తోటమాలిని పిలిచి ఒక్కటే చెప్పాడు, కొన్ని రోజులు తోటలో ఒక్క మొక్కకు కూడా నీళ్లు పోయొద్దు అని. వినడానికి చాలా వింతగా ఉంది కదా, కాని ఈ చిన్న పని వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. సరే, బీర్బల్ చెప్పినట్టే తోటమాలి చేశాడు. ఇక చక్రవర్తికి అసలు పాఠం నేర్పడానికి రంగం సిద్ధమైంది. ఆ వేదిక రాజతోట. ప్రతిరోజులాగే అక్బర్ అలా తోటలోకి సేదతీరడానికి వచ్చాడు. కానీ అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు. తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయి. కళ తప్పిపోయిన ఆ తోటను చూసి ఆయనకు చాలా బాధేసింది. ఆ బాధ కాస్త కోపంగా మారింది. ఎవడికింత ధైర్యం అని గట్టిగా అరిచాడు. తోటమాలిని పిలిపించాడు. పాపం ఆ తోటమాలి భయంతో వణికిపోతూ, బీర్బల్ గారే ఇలా చేయమన్నారు ప్రభో అని నిజం చెప్పేశాడు. అక్బర్ కోపంగా బీర్బల్ వైపు చూస్తుండగా బీర్బల్ చాలా ప్రశాంతంగా ముందుకొచ్చాడు. వచ్చి ఇలా అడిగాడు, మహాప్రభూ, అడవిలో అంత పెద్ద చెట్లు ఎవరూ నీళ్లు పోయకుండానే పెరుగుతున్నాయి కదా, మరి మనం ఇంత ప్రేమగా చూసుకునే ఈ చిన్న మొక్కలకు ఇంత శ్రద్ధ ఎందుకు? ఆ ఒక్క ప్రశ్న అంతే అక్బర్కి ఒక్కసారిగా బల్బ్ వెలిగినట్టయింది. బీర్బల్ అడుగుతోంది మొక్కల గురించి కాదని, దాని వెనక వేరే అర్థం ఉందని ఆయనకు తెలిసిపోయింది. అవును, అప్పుడు అక్బర్కి ఆ రెండింటి మధ్య తేడా
క్లియర్గా అర్థమైంది. అడవి చెట్లు, ఆ గిరిజన మహిళ, వాళ్లవి కఠినమైన పరిస్థితులు. అది బలం కాదు, వాళ్ల బతుకుతెరువు. వాళ్లకు వేరే ఆప్షన్ లేదు. కాని రాజభవనంలో పెరిగే మొక్కలు, రాణిగారు అలా కాదు. వాళ్లు సున్నితమైనవాళ్లు. వాళ్లకు జాగ్రత్త, సంరక్షణ అవసరం. అప్పుడు తెలిసొచ్చింది అక్బర్కి. తను అడవిలో చూసింది బలం కాదు, అది కేవలం పరిస్థితి సృష్టించిన అవసరమని. ఆ గిరిజన మహిళకు వేరే దారి లేదు కాబట్టి అలా చేసింది. కాని తన రాణి పరిస్థితి వేరు. ఈ విషయం అర్థమవ్వగానే ఆయన ఆలోచన విధానమే మారిపోయింది. వెంటనే అక్బర్ తను చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. రాణిగారికి సేవలు చేయడానికి మళ్లీ సేవకులను నియమించమని ఆజ్ఞాపించాడు. రాణి మొహంలో మళ్లీ సంతోషం కనిపించింది. బీర్బల్ వాదనతో కాదు, తెలివితో సమస్యను ఎంత అద్భుతంగా పరిష్కరించాడో చూశారా? సో ఈ కథ మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. ఒకటి, మన కంటికి కనిపించేదే నిజం అనుకోకూడదు. 2, ఒకరి కష్టాన్ని మనం అనుభవించకుండా వాళ్లను జడ్జ్ చెయ్యకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఎంత పెద్ద నిజమైనా సరే ఎదుటివాళ్లకు కోపం తెప్పించకుండా తెలివిగా చెప్పొచ్చు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఒకరిని చూసి అప్పా ఎంత బలవంతులు అనుకుంటాం. కాని ఆ బలం వెనుక ఉన్నది వాళ్లు ఎంచుకున్న మార్గమా, లేక వాళ్లకు మిగిలిన ఒకే ఒక్క మార్గమా? ఒక్కసారి ఆలోచించండి.